ఆపరేషన్ సింధూర్తో పాక్ గుండెకాయ పైన దెబ్బ కొట్టామని అంటున్నారు మోదీ. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు, పాక్ ఏమాత్రం తోక జాడించినా సరే సరైన బుద్ధి చెప్తామంటూ కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని మోదీ చెప్తున్నారు. కానీ కాల్పుల విరమణకు ట్రంప్ అందరికంటే ముందు ఎందుకు ప్రకటన చేశారు? అలాగే యుద్ధం ఆగిపోతే వాణిజ్య ఆంక్షలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించాలని దేనికి సంకేతం? అలాగే కాశ్మీర్ విషయంలో తమ జోక్యం ఉండబోతుందంటూ కూడా ఆయన చేసిన ప్రకటన ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ దామోదర్ అవేలి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా దామోదర్ గారు నమస్తే అండి. సార్, ఉగ్రవాదంపై భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది. ఆపరేషన్ సింధూర్తో అయితే పాక్ మనం జవాబిచ్చాం. కానీ కాల్పుల విరమణ విషయంలో మాత్రం ట్రంప్ జోక్యాన్ని మనం ఎలా చూడాలి? అందరికంటే ముందు ట్రంపే దీన్ని ప్రకటన చేశారు. అయితే పాకిస్తాన్ చేయాలి, లేకపోతే ఇండియా చేయాలి, కానీ మధ్యలో అమెరికా ఎందుకు చేసింది? అంటే వీళ్ళ యొక్క భాజపా పార్టీ యొక్క ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే భారతదేశంలో భాజపా ప్రభుత్వం ఏర్పడినటి నుంచి, అంటే 2014 నుంచి చూస్తే కనుక వీళ్ళ దౌత్యనీతిలో ఎప్పుడూ వీళ్ళు ఒక రకంగా ఫెయిల్ అయినే ఉన్నారు. అంటే భారతదేశం మీద దాడిని కానీ పహల్గాం మీద దాడి చేసిన ఉగ్రవాదులను, ఆ 26 మంది మన సామాన్య పౌరులను చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందే. పార్లమెంటు పూర్వకంగా లేదంటే దేశం పూర్వకంగా, దేశం సమాజం ముందుగా అందరం, కాంగ్రెస్ పార్టీ కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించినాం. మీరు ఎలాంటి అటాక్ చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చిన తర్వాత బాగానే ఉంది. ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసినంతసేపు లేదు యుద్ధం. అసలు దీన్ని సామాన్య ప్రజలు మొత్తం ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు కన్ఫ్యూజన్ నేను ఒక్కరిని కాదు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, యావత్తు విపక్షాలన్నీ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. అసలు మీరు ఏం చేస్తున్నారు? యుద్ధం అని చెప్పిండ్రు, ముందడుగు వేయినరు. సరే, అసలు ఫస్ట్ ముందు వేయినప్పుడు అసలు ముందస్తుగా మీరు ప్రణాళికలు ఆలోచించుకున్నారా, ఆలోచించుకోలేదా? అంటే యుద్ధం మీరు దేనికోసం ముందు అమెరికాకి ఏమైనా ఇన్ఫార్మ్ చేసి యుద్ధం స్టార్ట్ చేసినరా? అంటే ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది? సింధూర్ను మధ్యలో ఆగం చేసి దాన్ని సింధూర్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? అసలు ఉగ్రవాదులు చంపినందుకు వాళ్ళకి తగిన, మనకు సామాన్య పౌరులకు భారతదేశానికి తగిన న్యాయం వచ్చిందా? మరి న్యాయం రాకముందుకే ఈ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఏంది? అమెరికా వాణిజ్యం అంటే మీరు వాణిజ్యాన్ని ముందు చూస్తున్నారా, లేదంటే భారతదేశ ప్రజానికం యొక్క ఆత్మగౌరవాన్ని ముందు చూస్తున్నారా? అంటే వాణిజ్యం ముందు మీరు భారత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినరా? ఎందుకు సిమ్లా ఒప్పందాన్ని మీరు వ్యతిరేకించారు? సిమ్లా ఒప్పందాన్ని ఎందుకు మీరు హద్దు మీరినరు? సో ఇవన్నిటికీ ఆలోచన లేకుండా భాజపా ప్రభుత్వం ఏదైతే అక్కడున్న దౌత్యనీతి ఫెయిల్యూర్, ఒక రకంగా చెప్పాలంటే జయశంకర్ గారి ఫెయిల్యూరా, మరి మోదీ గారి దౌత్యం ఫెయిల్యూరా, మొత్తం మీదనైతే భారతదేశం యొక్క యావత్తు ప్రజలు ఈరోజు కరాఖండిగా చెప్పేది ఏంటంటే అసలు యుద్ధం ముగిసింది ఎందుకు, మనం సాధించింది ఏంది? 3 రోజుల నుంచి మీరు పెట్టిన హైరానా, 3 రోజుల నుంచి మీడియా ఛానల్లో వస్తున్నది మేము చాలా సంతోషపడ్డాం. సగటు భారతీయునిగా, కాంగ్రెస్ కాదు అన్ని విపక్షాలు పక్కకు పెడితే సగటు భారతీయునిగా ప్రతి ఒక్కరూ హర్షించారు, గర్వించారు మీరు యుద్ధం చేస్తున్న తీరును చూసి. దామోదర్ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మనం చేసిన దాడికి వాళ్ళు తట్టుకోలేక అమెరికా కాళ్ళు పట్టుకుంది, ఆ ఉద్దేశంతోనే మనం చర్చలకి వెళ్తున్నాము, అంతేగాని వేరేం కాదు అన్న విషయం చెప్తున్నారు. ఇప్పుడు 1971లో యుద్ధం జరిగిందండి. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు కూడా నిక్కర్ అని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా దౌత్యానికి సంప్రదింపులు చేస్తే ఇందిరాగాంధీ గారు ఖరాఖండిగా ఒకటే మాట చెప్పారు: అన్యాయం జరుగుతుంది భారతదేశానికి, పాకిస్తాన్ అనేది ప్రతిసారి మా యొక్క దౌత్యంలో కావచ్చు, మా యొక్క భూభాగంలో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనే ఒక ఉద్దేశంతో ఏ అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా కూడా వినలేదు కాదు కదా. భారతదేశ ప్రజల యొక్క అత్యున్నత కీర్తిని, వాళ్ళ యొక్క సమాజ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి అమెరికాను పక్కబెట్టి, మిగతా దేశాలను పక్కబెట్టి, అవసరం అనుకుంటే దౌత్యరీతిగా వాళ్ళని ఒప్పించి యుద్ధాన్ని కంటిన్యూ చేసి 90,000 పాకిస్తాన్ సైనికులను వాళ్ళని అక్కడ కింద కూర్చున్నబెట్టి మోకరిల్లేటట్టుగా చేసి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగిరించింది. ఎందుకంటే గతంలో 90,000 మంది దొరికినప్పుడు మీరేం చేశారు? కనీసం ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని పీఓకేని ఎందుకు తీసుకోలేకపోయారనేది ముఖ్యంగా అప్పటి నుంచి అయితే చరిత్ర కొంచెం చెప్పాల్సి వస్తుంది విజయ్ గారు. 1971 ముందు పాకిస్తాన్ అనేది తూర్పు పాకిస్తాన్, ఈ ఇప్పుడున్న పాకిస్తాన్ ఉండింది. ఆ రోజు 1971 యుద్ధం తర్వాతనే కదా మనం స్ట్రాటజిక్గా బంగ్లాదేశ్ను విడదీసి అయితే చేసినాం కదా. అంటే పీఓకే అన్నది ఆ తర్వాత కొంత భాగం ఆక్రమించబడ్డది, అంతకుముందు కొంత భాగం ఆక్రమించబడ్డది. అంటే మాకున్న సమయ సందర్భం ప్రకారము, మాకున్న సమయానుకూలంగా ప్రకారము అక్కడున్న పాకిస్తాన్ని ఆల్రెడీ ఒక ముక్క చేసేసి బంగ్లాదేశ్ అని చెప్పేసి మేము డిక్లేర్ చేయగలిగినాము. ఆనాటి ఇందిరాగాంధీ ఏది ఇండియా ఈజ్ ఇండియా అన్న ఆ ఇందిరాగాంధీ ప్రధాని గారు అంత డేర్ చేసి తీసుకోగలిగినారు. ఈ రోజు కూడా ఆ సందర్భం ఉంది కదా. సరే, ఇప్పుడు మా 1971 జరిగిన పరిణామాలు వేరు. ఇప్పుడున్న పరిణామాల్లో ఇప్పుడు భాజపా ప్రభుత్వం ఎందుకు పీఓకేను ఆక్రమించుకోలేకపోతుంది? ఇప్పుడు ఎందుకు మీరు దాన్ని వెనుకడుగు చేసినారు? నిజంగానే అమెరికా వాళ్ళు వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటామంటే మీకు వాణిజ్య ఒప్పందాలు ముఖ్యమంటారా, భారతదేశ ఆత్మ గౌరవం ముఖ్యమంటారా? అంటే మనకి ఇక్కడున్న ఆడపిల్లల
ఆడపిల్లల తల్లుల సింధూరం పోయినా కూడా మీరు వాణిజ్యానికే ముందు ప్రాధాన్యత ఇచ్చేసి మీరు ఈ రోజు మీరు కాల్పులకు విరమణకు ఒప్పందమైనరా? అసలు మిమ్మల్ని కాల్పుల విరమణ చేయమన్నది ఎవరు? ప్రతిపక్షాన్ని మీరు సమావేశం పిలిచిండ్రు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి దామోదర్ గారు, అంటే ఇది అమెరికా ప్రకటన మాత్రమే, భారతదేశం మాత్రం ఒకటే చెప్తుంది. మీరు విజయ్ గారు ఒక్క నిమిషం అమెరికా ప్రకటన సక్సెస్ఫుల్ గా చేసింది. అమెరికా ప్రకటన అసలు ఫస్ట్ మనకు మన దేశ ప్రధాని ఎవరు అన్నది మనమే ఆలోచించుకో. కుంపదీసి ట్రంప్ చేస్తున్నారా ఇల్లు, మరి మోదీ గారిని పక్క పెట్టేసి అన్నది నిజంగా కూలంకుషంగా ఈ మధ్యలో అందరూ చర్చించుకుంటున్నారు. మాకు కూడా తెలియని అంశం. అసలు మన దేశం నుంచి పాకిస్తాన్కు మాకు యుద్ధం జరుగుతుంటే అక్కడ నుంచి వచ్చిన అమెరికాకు పెత్తనం ఇచ్చినామా ఏంది? అంటే మన భారతదేశాన్ని ఏమైనా అమ్మినమా? భారతదేశంకి అమెరికా మన వైపు నుంచి ఆయన ప్రపోజల్ పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు ఖండించలేదు? విజయ్ గారు వాళ్ళు ఎందుకు ఖండించలేదు? వీళ్ళు ఏమన్నారు నెక్స్ట్? ఎస్ పాకు భారత్ మధ్యలో కాల్పుల విరమణ అని చెప్పేసి నెక్స్ట్ ఆల్ హెడ్ లైన్స్ లో వచ్చిందా రాలేదా? అంటే ఇక్కడున్న దౌత్య కార్యాలయం ఓకే చెప్పిందా చేయలేదా? అంటే ఏమన్నారు అంటే వాళ్ళ వాణిజ్యం ఒప్పందం ప్రకారం వాళ్ళ మధ్య వర్తిత్వం ప్రకారం అమెరికా చెప్పింది కరెక్ట్ అన్నట్టే కదా. వీళ్ళు ఖండించలేదు. ఈనాటి కూడా కాల్పుల విరమణ అని చెప్పేసి మీరు ఇప్పుడు చూడండి, అంటే వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈవెన్ త్రివిధ దళాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినాయి. అంటే వాళ్ళ మధ్యవర్తిత్వం ఉందని చెప్పినట్టే కదా, చెప్పకనే చెప్పినట్టే కదా. మరి అలాంటప్పుడు సిమ్లా ఒప్పందాన్ని ఎందుకు మీరు పక్కకు పెట్టేశారు? అంటే ట్రంప్ తన సోషల్ మీడియాలో చెప్పడం అయితే నేను యుద్ధం ఆపాను. అవునండి, ఇక్కడ మరి యుద్ధం ఆపలేదని వీళ్ళు చెప్పాలి కదా. మరి ఇప్పుడు కాల్పుల మూతనైతే ఇప్పుడు ఆగిపోయి ఉన్నది కదా. ఇప్పుడు ఉన్న 140 కోట్ల భారతీయులకు భాజపా పార్టీ ఏం సమాధానం చెప్తుంది? 26 మంది నాకు న్యాయం చేసిందా చేయలేదా భాజపా పార్టీ చెప్పాలి. మన డీజీఎంఓకి ఫోన్ చేసి కాల్పుల విరమణకి ప్రపోజల్ పెట్టారు. అమెరికా మధ్యలో ఉండొచ్చు, కానీ ఫోన్ చేసింది మాత్రం పాక్. కాదండి విజయ్ గారు, 48 గంటల ముందు నుంచి మోడీ గారు వాళ్ళకి అమెరికాకు కాల్ చేసి మధ్యవర్తిత్వం చేయండి, మాకు యుద్ధం ఆపండి అని చెప్పేసి ఇప్పుడే ఇంతకుముందు కూడా న్యూస్లు వస్తున్నాయి. అంటే ఇనిషియేషన్ చేసింది ఎవరు? అంటే అంత చాత కానప్పుడు అసలు యుద్ధానికి పోయింది ఎవరు? సరే యుద్ధానికి పోయిండ్రు, ఏమన్నా ప్రతిపక్షం ఏమన్నా మేము పుల్లబెట్టినామా? విపక్షాలు అన్ని కలిపి మేము ఓకే చెప్పినాం కదా. ఈవెన్ ఇన్ఫాక్ట్ అంతేందుకు నిజంగా వీళ్ళు చెప్పినవి కాల్పుల విరమణలో కనుక ఖచ్చితమైన క్లారిటీ వీళ్ళకు ఉండుంటే ఈ రోజు మా అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు లేఖలు రాశారా లేదా? ఏమని అన్నారు? మీరు కాల్పుల విరమణకి ఎందుకు పోయినారు, అసలు అక్కడ జరిగింది ఏంది, ఏం సాధించారు, యుద్ధం చేశారు, ఎంత ఖర్చు అయింది, ఏ రకంగా మీరు దాన్ని బెనిఫిట్ పొందారు, భారతదేశానికి ఏ న్యాయం చేశారు? పార్లమెంట్ పహల్గామ్ దాడి మీద తర్వాత జరిగిన యుద్ధం మీద పార్లమెంట్ సమావేశాలు పెట్టి దాన్ని చర్చించాలి అన్నప్పుడు వీళ్ళు ఎందుకు ముందు రాలేకపోతున్నారు? అంటే ఒకటి ఈవెన్ మాకు పాకిస్తాన్ తో యుద్ధం ముఖ్యం కాదు, మేము ఉగ్రవాదంపై మేము పోరాటం చేస్తున్నాము. అందులో భాగంగా పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మేము ఉగ్రవాదులను చంపాము. కానీ అది పాకిస్తాన్ తమపై దాడిగా భావించి మా మీదకి వచ్చింది. దాని సరైన ధీటుగా సమాధానం చెప్పాము. కానీ పాకే మన ముందు మోకరిల్లింది. మనం సరైన సమాధానం చెప్పాము. లాహోర్లో రాడార్ వ్యవస్థను కొట్టాము, అలాగే మన మిసైల్స్ ప్రయోగించాము, అన్నిట్లో సక్సెస్ అయ్యామని చెప్తుంది కదా. లేదు విజయ్ గారు, ఇక్కడ ఒక విషయం, అక్కడ ఇంతకుముందు నేను న్యూస్ చూశాను, సిబిఎన్ న్యూస్ చూశాను, ఇంటర్నేషనల్ న్యూస్లు కూడా చూశాను. వాళ్ళు ఏమంటున్నారు, పాక్ ప్రధాని కూడా మేము భారత్ని మోకరిల్లింపజేసాము, మేమే గెలిచినామని చెప్పేసి పాక్ ప్రధాని అట్లా చెప్పుకుంటున్నారు. ఇక్కడ మన మీడియాలో మోడీ మీడియా వారు వీళ్ళు ఇట్లా చెప్పుకుంటున్నారు. అసలు భారతదేశ ప్రజలు సగటు భారతీయుడు ఇవాళ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ గారికి డెఫినెట్గా ఆయన ప్రెస్ ముందు వచ్చి చెప్పే అవసరం ఎంతైనా ఉన్నది. మన్ కీ బాత్లో చెప్పడం కాదు, ప్రెస్ ముందు వచ్చినప్పుడు ఒక 100 మందో 200 మందో జర్నలిస్టులు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చేసి ఏ విధంగా యుద్ధం చేశారు, ఎందుకు కాల్పుల విరమణ ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దానికి తగినంత న్యాయం జరిగిందా లేదా, పహల్గామ్ ఆనాడు కూడా ఇదొక్కటే కాదు, ఆనాడు 2019లో బాలాకోట్ దాడులు జరిగినప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము హర్షించాం. బట్ ఎట్ ద సేమ్ టైం డీటెయిల్స్ అడిగినాం. హర్షించినప్పుడేమో బాగుంటున్నారు, డీటెయిల్స్ అడిగినప్పుడేమో వెనుక అడుగు చేస్తున్నారు. అంటే అసలు వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళ దాడిలో క్లారిటీ ఉందా లేదా, లేదంటే పేరు కోసం చేస్తున్నారా? భారతదేశ ఆత్మగౌరవాన్ని వీళ్ళని అక్కడ తాకట్టు పెట్టమని చెప్పింది ఎవరు? ఇందిరాగాంధీ ఒక లేడీ, ఐరన్ లేడీ ఉండి ఇంత పని చేసినప్పుడు మీరు మోదీ చెప్పనించిగా ఛాతీ ఎడిపోయింది. ఖచ్చితంగా. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు, అలాగే తాటికేల జయరాం గారు, విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. పైలా కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్తో అయితే మనం పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పామని మనం చెప్తున్నాము, కానీ అమెరికా మధ్యలో జోక్యం చేసుకోవడంపై కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అందరికంటే ముందుగా అమెరికా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందనేది ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. సార్, ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలకు పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై తెలియజేసుకుంటూ, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన శుభ సందర్భంగా భారత్ మాతాకి జై. ఇందాక మన ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నాను, దామోదర్ గారు ఇంతకు ముందు ఏ పార్టీ నాయకులండి? కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు జియో పాలిటిక్స్ మీద అవగాహన లేకుండా కొద్దిగా కూడా జరిగిన పరిణామాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగినాయి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం దాడి చేసినాము, దేని మీద దాడి చేసినాం అనేది కొంత అవగాహన తెచ్చుకోవాలి. మనం విమర్శ చేయడానికి ఇలాంటి టైంలో విమర్శలు చేస్తే కరెక్ట్ కాదు. ఆ విమర్శలు అనేది వాస్తవంగా ఉండాలి, మనకు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా కాకుండా మనం ఏది పడుతుంది మాట్లాడేసి బదనాం చేయాలి పార్టీని కాదు. ఇక్కడ చేసింది భారతీయ జనతా పార్టీయో నరేంద్ర మోడీ గారో కాదు, భారతదేశ ప్రభుత్వము. మనమందరం కలిసి ఏదైతే ఆర్మీ వెనకాల త్రివిధ దళాల వెనకాల భారతదేశ ప్రజలు నిలబడితేనే వాళ్ళు యుద్ధం చేశారు, మనమందరం సహకరించాము. వాళ్ళ చేసిన యుద్ధాన్ని అలాగే ఎవరైతే మనకు మురళీ నాయక్ ఆత్మశాంతికి చేకూరాలే, వారి ఫ్యామిలీకి మనం అందరము ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. ఈ చర్చా వేదిక ద్వారా వారి కుటుంబానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున నేను వారందరికీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి అంశాలు మనం మాట్లాడాలి, కానీ అక్కడ ఏదో జరిగింది మనం చేసిన స్ట్రైక్స్ కరెక్ట్గా హిట్ అయినాయా లేదా. కృష్ణారెడ్డి గారు, భారత సైన్యం చేసిన దాడి విషయంలో కానీ ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో కానీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటి అనుమానాలు ఏం లేవు. కానీ అమెరికా జోక్యంపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అమెరికా భారతదేశం కంటే లేకపోతే పాకిస్తాన్ కంటే ముందుకు ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది అనేది ఒకటైతే, రెండు అసలు ఈ చర్చలకి అమెరికాకు ఎవరు వెళ్ళారు? పాకిస్తాన్ వెళ్ళి అడిగిందా లేకపోతే భారత్ వెళ్ళి అడిగిందా? ఎందుకు కాల్పుల విరమణకు ముందుగా ప్రకటన చేయాల్సి వచ్చింది? సార్ యుద్ధాన్ని మేము ప్రశ్నించలేదు, మీరు తీసుకున్న అనుసరించిన విధానాలను ప్రశ్నించలేదు. మేము యుద్ధాన్ని మేము హర్షణీయంగా తీసుకున్నాము, కానీ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, మీకు భారతదేశానికి రావాల్సిన న్యాయం అందిందా, జరిగిందా అన్న దానికి మీదనే క్వశ్చన్. కృష్ణారెడ్డి గారు, నేను పూర్తి సారాంశం మీకు చెప్తాను, ఎందుకంటే మధ్యలో నేను ఇంటరప్ట్ చేయలేను. మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఒకటి, మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది ఉంటుంది. ఈ జియో పాలిటిక్స్ అంటే ఏంది, మనం డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంది, మన విదేశాంగ విధానం మనకు ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ అంశంలో ఫెయిల్ అయింది? గత 11 సంవత్సరాలుగా మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మన విదేశాంగ విధానంలో తప్పు పట్టిన దేశమే లేదు. ప్రతి దేశము ఏదో ఒకటి తప్పు చేసింది, కానీ భారతదేశము జయశంకర్ గారి మీద ఈ రోజు వరకు చిన్న రిమార్కు లేదు. ఆయన ఎడ్యుకేటెడ్గా ఆయన చేస్తున్న విధానం కానీ, ఆయన మాట్లాడుతున్నది కానీ, గతంలో మనకు రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో మాట్లాడింది కానీ, ఇజ్రాయెల్ పాలస్తీనా యెమెన్ తోటి జరిగిన యుద్ధంలో కానీ, ఎక్కడ కూడా లిబియాతో జరిగిన యుద్ధంలో కూడా మన స్టాండ్ ఎలా ఉంది, చైనా తోటి ఎలా ఉంది, పాకిస్తాన్ తోటి ఎలా ఉంది, మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ విషయంలో ఎలా ఉంది, శ్రీలంకలో సంక్షోభం వస్తే కూడా మన విదేశాంగ విధానం ఎలా పనిచేసింది అనేది మొత్తము మనం గ్రహించాలి. ఇక్కడ మనకు అమెరికా ఎందుకు ఎంటర్ అయింది అంటే, మేము చింపుల్గా చెప్తాము, ఇక్కడ 2 రాష్ట్రాలు కొట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏదో సలహా ఇవ్వడానికి చూస్తుంది, అవునా కాదా? మనము ఈ ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు దాన్ని కొంటుంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేదంటే అక్కడ దారిలో పోతున్న వాళ్ళు, ఇది జరిగిన తప్పులు కూర్చొని మాట్లాడుకుందాం, కానీ గలాటా పడితే దేశ ప్రజలు నష్టపోతారని చెప్పేసి వాళ్ళు ఏదన్నా మనకు ఒక మాట చెప్పడానికి ప్రయత్నించవచ్చు. ఆ ప్రయత్నంలో సరే వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, ఇది తాత్కాలికంగా వాళ్ళు చెప్పింది మనకు సమంజసంగా ఉంటే మనం వింటాము, లేదు సమంజసంగా లేదు అనుకుంటే ఆ ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. చివరి టెర్రరిస్ట్ వరకు మట్టు పెట్టేంత వరకు కూడా భారతదేశ ప్రభుత్వం ఊరుకోదు. నరేంద్ర మోడీ గారు మీరు చెప్పింది వాస్తవమే, కానీ యాంకర్నే మాట్లాడుతున్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పింది వాస్తవాలు అయినప్పటికీ కూడా చాలా విషయాల్లో మేము యుద్ధం ఆపాము, అవి చేసామని చెప్పి అమెరికా చెప్తుంది, స్టేట్మెంట్లు ఇస్తుంది. వాణిజ్యపరంగా మేము బ్లాక్మెయిల్ చేసామని వాళ్ళే చెప్తున్నారు. వాణిజ్యపరంగా ఆంక్షలు పెట్టబట్టే 2 దేశాలు దారికి వచ్చాయని ట్రంపే చెప్తున్నారు.
వాణిజ్యానికి ఎందుకు భయపడాలి? మన దేశ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే దానికి తిరిగి సమాధానం చెప్పే క్రమంలో వాణిజ్య ఆంక్షలకు ఎందుకు లొంగాల్సి వచ్చిందనేది ప్రధానంగా ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్న. ఇక్కడ మనము అమెరికా మీద కొన్ని అంశాలు మనం మాట్లాడాల్సి వస్తే ట్రంప్ గారి విధానం ఎలా ఉందో అందరికీ తెలుసు. పొద్దున ఒకటి మాట్లాడుతున్నాడు, రాత్రి ఒకటి మాట్లాడుతున్నాడు. అప్పటిదప్పుడే మొన్న యుక్రెయిన్ యుద్ధం విషయంలో ఎలాంటి అంశాలు మాట్లాడాడు, చైనా తోటి టారిఫ్ల విషయంలో ఎలా పోయాడు, మళ్ళీ ఎలా తగ్గాడు. ఆయన ఎంతసేపు ఏంటంటే ట్రంప్ విధానంలో మనం చూస్తున్నది ఏంటంటే, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఆయన ఎప్పటికీ సోషల్ మీడియాలో కానీ మీడియా టు మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి. ఏది దేశంలో జరిగినా అమెరికానే చేసింది, అమెరికానే గొప్పతనం అనేది, అమెరికా యునికే అనేది కొంత కోల్పోతుంది. కాబట్టి ఏదైనా అమెరికానే ముందున్నదని చెప్పుకోవడానే ప్రయత్నంలో భాగంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చుండట్టు ఆ స్టేట్మెంట్ను మన భారతదేశ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ ఎక్కడ కానీ ధృవీకరించలేరు. మనకు నరేంద్ర మోడీ గారు కానీ మన త్రివిధ దళాల నాయకులు కూర్చొని ప్రెస్ మీట్లో పెట్టిన అంశాన్ని మనము క్షుణ్ణంగా తీసుకోవాలి. పక్క వాళ్ళు మాట్లాడింది వింటామా, మన దేశ త్రివిధ దళాల అధిపతులు మాట్లాడింది విందామా, మన దేశ ప్రధానమంత్రి మాట్లాడింది మనం పరిగణలోకి తీసుకుందామా అనే అంశాలను మనం క్షుణ్ణంగా చూడాలి. మన డిఎంజిఓ గారు చెప్పిన అంశం ఏంది, ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యారు, వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇట్లా అవుతుంది జరిగినది, మనం కూర్చొని మాట్లాడుకుందాము. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పింది వాస్తవమే ఉండొచ్చు. అంటే మన ఇక్కడ వస్తున్న కథనాలను బట్టి మనం అదే నిజం అనుకోవచ్చు, కరెక్టే. కానీ పాకిస్తాన్లో వాళ్ళు ప్రెస్ మీట్లలో లేకపోతే ప్రధానమంత్రి అక్కడ జాతిని ఉద్దేశించి మాట్లాడే విషయంలో వాళ్ళు వేరుగా చెప్తున్నారు కదా దీనికి సంబంధించి. సో దీని ముఖ్యంగా మన దేశ సామర్థ్యం అయితే 100% ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. మనం పాకిస్తాన్కి గట్టి దెబ్బ కొట్టాము, అంతవరకు వాస్తవాలే. కానీ మనం చెప్పుకుంటున్నాం, అక్కడ పాకిస్తాన్లో కూడా అదే చెప్పుకుంటుంది. మేము అమెరికా ముందు మోకరిల్లేమన్న విషయం చెప్పట్లేదు, మన ముందు మోకరిల్లే విషయం చెప్పట్లేదు, కానీ మేము విజయం సాధించామని అక్కడ కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు కదా. దాన్ని ఎలా చూడాలి మరి? ఇక్కడ వాస్తవాలు చూడాలండి. కొంతమంది ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళు ఏదో వాళ్ళ ప్రజల ముందు హీరోయిజం చూపించుకోవడానికి కింద పడ్డ మేమే గెలిచినామనే దాని మీద పాకిస్తాన్ని మనం గతంలో నుంచి చూస్తున్నాము. గత 30 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు టెర్రరిస్టులు అటాక్ చేసినా మా దేశంలో లేరు అంటున్నారు, మా దేశంలో టెర్రరిస్ట్ క్యాంప్లే లేవంటున్నారు, టెర్రరిస్ట్ అనే వ్యక్తే లేదంటున్నారు. అయినా ఈరోజు వాళ్ళు ఎంత అబద్ధం ఆడుతున్నారు, వాళ్ళ దేశంలో ఎన్ని టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి, ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, మనం ఈ మధ్య సోషల్ మీడియాలో మనకు విపరీతంగా ఎన్ని వస్తున్నాయి, ఎన్ని టార్గెట్స్ ఇచ్చామనేది ఆధారాలతో సహా చూపిస్తాం. పాకిస్తాన్ అనేది ఎప్పటికీ అబద్ధాల కూర అనేది మనం చూస్తూనే ఉన్నాము. టెర్రరిస్టుల విషయంలో దాడి జరిగినప్పుడల్లా మా దేశంలో టెర్రరిస్టులు లేదు, మేమే టెర్రరిస్టు బాధిత దేశం అంటారు. ఇప్పుడు గత 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు కూడా అదే చెప్పారు. అది ఆ అంశాన్ని మనం పాకిస్తాన్ నమ్మేదంత సిచ్యువేషన్లో మన ప్రభుత్వం లేదు, మన ప్రజలు కూడా నమ్మేదట్లేదు. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీ మన దేశం మన సింధూర్ ఆపరేషన్ సక్సెస్ కనుక తక్కువ చేసి చూద్దామనుకుంటే దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. దాన్ని మనం ఎంతవరకు ఏంటంటే పాకిస్తాన్ అనేది వక్రబుద్ధి ఎప్పుడైనా మనకు తెలిసిందే. వాళ్ళు ఏ రోజు కూడా ఏ అంశంలోనన్నా మనకు ఒక్క ఆధారం ఇవ్వమనండి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అడుగుతున్నాను, ఈ 30 సంవత్సరాలలో టెర్రరిస్టు అటాక్ జరిగినప్పుడల్లా పార్లమెంటు మీద జరిగిన, యూరే జరిగిన, పఠాన్ కోట్ మీద జరిగిన, మన హైదరాబాద్లో మన గోకుల్ చాట్ దగ్గర జరిగిన, లుంబిని పార్క్ దగ్గర, సాయిబాబా టెంపుల్ దగ్గర జరిగిన అటాక్స్ మీద వాళ్ళ మన ఏది బాంబేలో జరిగిన ఈ అటాక్స్ మీద పాకిస్తాన్ హస్తం లేదా అని ప్రతిసారి వాళ్ళు చెప్పారు. కానీ ప్రతిసారి మనం ప్రూవ్ చేస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు చెప్తుంది అబద్ధమనే కదా. ఆ రోజు చెప్పింది అబద్ధమే, ఈ రోజు కూడా చెప్తుంది అబద్ధమే అని చెప్పేసి ఈ చర్చ వేదిక ద్వారా కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తుంది. రైట్, కృష్ణారెడ్డి గారు మాట్లాడదాం. మనతో పాటు తాటికల జయరామ్ గారు ఉన్నారు, విశ్లేషకులు, వారితో కూడా మాట్లాడదాం. జయరామ్ గారు నమస్తే అండి. సార్, ముఖ్యంగా భారత్ పాక్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంది. అందరికంటే ముందు ప్రకటించడం అంటే ముఖ్య కాల్పుల విరమణకు సంబంధించి ప్రకటించడం, అలాగే కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోబోతున్నామని చెప్పడం, అలాగే వాణిజ్య అంశాల్లో మేము ఆంక్షలు పెట్టడం వల్ల 2 దేశాలు దారికి వచ్చాయని చెప్పడం, ఎలా చూడాలి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారండి. ఏం సార్, కాల్పుల విరమణ సందర్భంగా అమెరికా జోక్యం అందరికంటే ముందుగా ప్రకటించడం,
రెండు దేశాలు కాల్పు విరమణకు ఒప్పందానికి వచ్చాయని అమెరికానే ముందుగా చెప్పడం ఒకటైతే, రెండు వాణిజ్య ఆంక్షలు పెట్టిన తర్వాత రెండు దేశాలు దారికి వచ్చాయని చెప్పడం, ఇంకొకటి కాశ్మీర్ విషయంలో కూడా మా జోక్యం ఉంటుంది అని అమెరికా అధ్యక్షుడు చెప్పడం ఎలా చూడాలి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి. స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి కూడా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది భారత పాకు మధ్య జరుగుతున్న ఇంకా యుద్ధం అని చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఒక ద్వంద్వ వైఖరితో ఉన్న పాకిస్తాను, నిజాయితీగా ఉండే భారత్ మధ్యలో జరుగుతున్న ఒక చెప్పాలంటే వెన్నుపోటుదారులు పాకిస్తానీలు. ఈ వెన్నుపోటుదారితనాన్ని మనం అనుభవిస్తున్నాం. మనం విక్టిమ్స్. ప్రపంచ దేశాల ముందు ఒక రకంగా చెప్పాలంటే మనం విక్టిమ్స్. ఈరోజు విక్టిము అనే విషయాన్ని అమెరికా మాట్లాడకుండా అమెరికా వల్ల ఏదో జరుగుతుంది అని ట్రంప్ చెప్పుకోవడం అంటే అది సరైన, ఆయన స్టేచర్కి అది సరైన విధానం కాదు. ఇంకొకటి, ట్రంప్ ఏంటంటే ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్. అంటే తన ఉద్దేశాలు ఎట్లుంటాయంటే, మా ఇంటికి వస్తే మీరు ఏం తీసుకొస్తారు అనే వాదన ఉంటుంది, మీ ఇంటికి మేము వస్తే మాకేమిస్తారనే వాదన ఉంటుంది. అంటే ఎటొచ్చి కూడా ట్రంప్ లాభపడాలి అనే దాన్నే మాట్లాడతాడు. ఇది నేను ఇప్పుడు చెప్తలేను. ట్రంప్ ఇన్వాల్వ్ అయిన, అనవసరంగా అత్యవసరంగా ఇన్వాల్వ్ అయిన ట్రంప్ మైండ్ సెట్ను నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఇక్కడ ట్రంప్లో మాట్లాడే విధానం లోపల ఎవరికి ఉపయోగం అంటే అది ట్రంప్కు మాత్రమే ఉపయోగం. ఒకటి వచ్చేసేమో వెపన్స్, ఇట్లాంటి సామాగ్రి ఏమో పాకిస్తాన్కి అమ్ముకోవాలి, పాకిస్తాన్ పేద దేశం అని చెప్పేసి ఫండ్ను రైజ్ చేపియాలి, ఆ రైజ్ చేసిన ఫండ్ని మనం బిజినెస్ చేసుకోవాలి. ఇక భారత్ విషయానికి వచ్చినట్టు అయితే భారత్తోని సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూనే, మంచి మర్యాద మెయింటైన్ చేసుకుంటూనే, ఇంకా పక్కకుండు బాబు అని మనం అడగలేదు, మనం పక్కకి ఏమి రమ్మని చెప్పలేదు, పంచాయతీ తెంచమని చెప్పలేదు. ఆయనే నేను పంచాయతీ తెంచుతాను అనుకొని ఆయనే అనుకున్నాడు, ఆయనే వచ్చేసి ఇది నేను మాత్రమే చేయగలుగుతాను అనే ఊహల్లో బతికేస్తున్నాడు. అంటే ఇది భారత ప్రజలు కానీ, భారత సార్వభౌమత్వానికి కానీ, లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర కానీ ట్రంప్ చేసేటివి అవమానకరం. ఇది ట్రంప్కి అర్థం కాదు. ఇక్కడ ఎవరు ఈ పాలిటీషియన్ విషయం పక్కన పెట్టేస్తే, పాలిటిక్స్ పక్కన పెడితే ఇది దేశ సమస్య, దేశంలో ప్రతి పౌరుడి సమస్య. ఇది దేశానికి సంబంధించిన ఆత్మగౌరవ సమస్య. ఇందులోపల ఆయన మన ఆత్మగౌరవానికి తీసుకొచ్చే వ్యక్తి ట్రంప్ కాడు. ఇది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కృష్ణారెడ్డి అన్న తను ఒక మంచి మాట చెప్పాడు. పర్సనల్గా నాకున్న ఒపీనియన్ చెప్పాను. ఇంచుమించుగా కృష్ణారెడ్డి అన్న ఒపీనియన్ కాదు, ప్రతి పౌరుడు ఒపీనియన్ కూడా అదే. సో కృష్ణారెడ్డి అన్న చెప్పింది నిజంగా సెల్యూట్ చేయవచ్చు, అది ప్రతి పౌరుడి ఒపీనియన్ కూడా అదే. కానీ ఇక్కడ మనము ట్రంప్ను కొట్టిపడేయలేము. ఎందుకంటే అగ్రదేశానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి అతనేదో మనకు మెహర్బాన్ చేస్తున్నట్టు డ్రామాలను వస్తాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది శాంతియుతంగా అని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు కాదు, 77 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం. అంటే ట్రంప్ పుట్టినప్పటి నుంచి కోరుకుంటున్నాం. ట్రంప్ వయసు ఇంచుమించు అంతే ఉంటుంది అనుకుంటాను. నేను ఎగ్జాక్ట్గా సారీ టు సే ఆయన వయసు నాకు తెలియదు, ఇంచుమించు నేను అంతే అనుకుంటున్నాను. సో ఆయన పుట్టినప్పటి నుంచి ఇది జరుగుతున్న సమస్య. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఏదో చేస్తాడనేది లేదు. ట్రంప్కు ఏమొస్తుంది అనే దాని మీదనే ట్రంప్ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఉక్రెయిన్ విషయం లోపల అదే ప్లాన్ చేశాడు ట్రంప్. అక్కడ ఉండే ఖనిజ సంపదను కానీ, కాస్ట్లీ సంపదను, ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టేయాలనే ప్రయత్నం లోపల చేస్తే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఆ సమస్య కన్నా ఇప్పుడు ఏంటంటే ఇరు దేశాలతోని వాణిజ్యపరమైన బిజినెస్లు, ఇక్కడ ఖనిజాల సంపద పక్కన పెట్టేస్తే ఆ పప్పులు ఉడుకోవు కాబట్టి ఇక్కడ వాణిజ్య సంపదన లోపల వాణిజ్యాన్ని కొలగొట్టాలి, వాణిజ్యపరంగా బెనిఫిట్ కావాలి ఇరు దేశాలకు. ఇరు దేశాల లోపల ఏం బెనిఫిట్ అవుతుందంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాకిస్తాన్ కావాల్సినేమో వెపన్స్, మనకు కావాల్సింది వచ్చేసేమో సత్సంబంధాలతో కూడుకున్న ఒక సహృదయంతో కూడుకున్న సంబంధాలు కావాలి. కానీ ఆయనకు సహృదయం అని ఉంటుందా అంటే ఉండదు. అలా డౌటే లేదు, ఎవరైనా చెప్తారు. ట్రంప్ మాటలు ఎట్లుంటాయంటే ఉదయం మాట్లాడతాడు, ఉదయం తర్వాత మాట్లాడతాడు. అంటే ఇక మన భాషలో చెప్పాలంటే తాగిన తర్వాత మాట్లాడింది పడుకొని లేచిన తర్వాత గుర్తుండదు అన్నట్టుగా ఉంటుంది ఆయన మాట. అంటే ఇది కాదు కదా, ఇదంతా ఇది చర్చ కాదు, ఇది సమస్యనే కాదు. అసలు సమస్య ఏంది? దాని మీద ట్రంప్ మాట్లాడే దమ్ముందా? అసలు సమస్య ఏంటంటే
పీఓకే మనకు ఇది సమస్యగా మారింది. 77 సంవత్సరాల నుంచి ఇది ఇబ్బందికరంగా ఉంది. దీన్ని భారత్కి అప్పగించేద్దాము, నీకున్నదా, నీ చాత అవుతుందా? నెంబర్ 1, ఒక భారతీయుడిగా, భారత పౌరుడిగా నాకు ఈ డిమాండ్ నేను కోరుకుంటున్నాను. తప్పు రైట్? జయరామ్ గారు ఆల్రెడీ ట్రంప్ అదే చెప్తున్నాడు కదా, కాశ్మీర్ అంశాన్ని నేనే సాల్వ్ చేసేస్తానని చెప్తున్నాడు కదా. ఒక్క నిమిషం. నెంబర్ 1 అది. నెంబర్ 2 వచ్చేసి, నా దేశ ప్రధానిని ఊపిరి ఆపేస్తావన్న ఆ మూకలు, ఎవరైతే టెర్రరిస్ట్ మూకలున్నాయో వాళ్ళను మాకు అప్పగిస్తారా? మీకు చాత అవుతుందా? మసూద్ అనే వాడిని కానీ టెర్రరిస్ట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా మనం ట్రేస్ అవుట్ చేసినవి 24 నుంచి 25 వరకు 9 పోయినాయి అనుకుంటున్నాము. రిమైనింగ్ 16ని మాకు అప్పగిస్తావా? నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ ఏదైతే అంశాలు ఉన్నాయో, ఇక్కడ భారత ప్రజలకు ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉన్నాయో, ఏ దేశానికి ఆ దేశ అనుగుణంగా సుంకాలు విధించడం, ఆ ఒప్పందానికి నువ్వు ఒప్పుకుంటావా? ఇంతే. ఇక ఇంకా వేరేది ఏమే. అంతో ఇంత చదువుకున్నాం కాబట్టి మాకంటూ కొంత విజ్ఞానం, నా ప్రభుత్వము, నా దేశము, నా కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చింది కాబట్టి ఇది మేము మాట్లాడతాం. ఇది సర్వదా శిక్షదానిగా ఎవరికైనా దీనికి ఆమోదదాయమే. మేము కొత్తదేం కోరుకోవట్లేదు. పాకిస్తాన్ మాకు రాసిమనట్లేదు, ఆ ప్రజలు మేము అడుగుతడం లేదు. మా పోరాటం అంతా, మా ప్రధాని చెప్పింది ఏంటంటే, మా పోరాటం అంతా టెర్రరిజం మీద. ఇది ప్రపంచ దేశాలు కూడా అదే కోరుకుంటున్నాయి. ఇలా మేము కొత్తగా ఏం కోరుకోవట్లేదు. మీరు ఐక్యరాజ్య సమితిలో రేవదెత్తిన దాన్ని మేము అవలంబిస్తున్నాం. ఈ టెర్రరిజం ఫ్రీ కంట్రీ లాగా చేయాలని కోరుకుంటున్నాము. టెర్రరిజం ఫ్రీ వరల్డ్ లా కావాలనుకుంటున్నాము. ఇది టెర్రరిజం మ్యానుఫ్యాక్చర్ కంపెనీలే అక్కడ ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడతలేడు ట్రంప్? ఆయన నోరుకి ఏమైంది? అది కదా మాట్లాడాల్సింది. ఒకవైపు వచ్చేసేమో కలిసి ఉండాలంటాం, ఇంకొక వైపు వచ్చేసేమో శాంతి సమావేశం అంటాం, ఇంకొక వైపు వచ్చేసేమో నేనే చేస్తున్నా తోపు తుమ్ముకని అంటుంటాం. కలిసి ఉండాలి అనుకున్నప్పుడు శాంతిది ఏముంది? శాంతితో వస్తే కలిసి ఉంటాం. ఈ రెండు ఒకటే. ఇక నెక్స్ట్ నువ్వు చెప్పాల్సింది ఏమున్నది? నువ్వు నీ వల్ల జరిగిందట. సరే, నీ వల్లనే జరిగింది, ఇది చేసి పెట్టు అంటే దీన్ని మన రాజకీయ పార్టీలు, మన రాజకీయ వ్యవస్థ, ఈ దేశ భవిష్యత్తు, ఈ లొల్లులు గొడవలు పెట్టుకోం కాబట్టి, ఈ అభివృద్ధి అనేది అందరి మీద ఆధారపడింది కాబట్టి ఈ న్యూసెన్స్ని పక్కన పెట్టేద్దాం. దానికి ఒప్పుకుంటారా? నువ్వు మాట్లాడతావా అంటే స్పష్టంగా నేను కోరుకునేదంటే, ప్రభుత్వము నేను కోరుకునేదంటే దీనిపైన ఫోకస్ చేయండి, లేకపోతే ఇంచుమించుగా ఈ విధంగా ఏదైనా ఫోకస్ చేయండి. అంటే ఇదే నేను చెప్పినట్టే చెప్పాల్సిన పని లేదు. ఓవరాల్గా చెప్పింది దేశ భద్రత, పోగొట్టుకున్నదాన్ని తెచ్చుకోవడము, ఈ సమస్యను వన్ టైం ఫుల్ స్టాప్ పెట్టుకోవడము. ఏ దేశ ప్రధాని అయితే ఉన్నారో దేశ ప్రధాని ఊపిరి ఆపేస్తామని అంటున్నారు. అంతటితో ఆగలేదు. ఆ దేశ ప్రధాని ఊపిరి ఆపేయడంతో పాటు వచ్చేసి సింధు నది జలాలకు బదులుగా భారత ప్రజల రక్తము సింధు నదిలో ఏర్లై పారిస్తాము అన్నాడు. అంటే దాన్ని ఎందుకు వదిలేయాలి మనం? అంటే ఇక్కడ భారత ప్రధానిని ఊపిరి ఆపేస్తా అనడంతో పాటు భారత 140 కోట్ల మంది, అంటే సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ప్రపంచం లోపల ఇండియా. అంటే ఎవడికి పడితే వాడు స్టేట్మెంట్ ఇచ్చేసి, ఎవడు పడితే వాడు వచ్చేసి ప్రధానిని ముఖ్యమంత్రులను చంపుతామని చెప్పేస్తే, ఎవడు పడితే వాడు ప్రజలను 140 కోట్ల మందిని చంపుతామని చెప్తుంటే చూస్తూ కూర్చుంటామా? అడగమా మేము? మాకు అడిగే హక్కు లేదా? మా ప్రధానిని నువ్వెవడి రా అని అడిగే, కాలర్ పట్టుకొని అడిగే ముఖ్యంగా అమెరికా మేము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్తుంది, కానీ పాకిస్తాన్ ఉగ్రవాద దేశమైనప్పటికీ కూడా అక్కడి నుంచి ఉగ్రవాదులు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు పెట్టలేదంటారు? ముఖ్యంగా IMF నిధులు కూడా ఈ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు అడుక్కుంటుంది, ఇక్కడికి వచ్చి ఉగ్రవాదులకు పెడుతుందన్న విషయం తెలుసు కూడా మరి అమెరికా లాంటి దేశం ఎందుకు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తుంది అనుకో? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విజయ్ గారు. ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా అప్పుకు పోతున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కో, లేకపోతే అక్కడ విద్యా వైద్యాన్ని ఆ ప్రజలకు పంచడం కోసమో, లేదు అనుకుంటే ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కోసం సహజంగా దీనికోసం అప్పులకు పోతుంటారు. నెంబర్ 1 ప్రయారిటీ ఎప్పుడు కూడా GDP రేటు పెరగాలి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే అది ప్రతి మనిషి ఆర్థికంగా బలపడుతుంటారు, ఆత్మగౌరవంతో బతుకుతారు, ఇది కోరుకుంటారు. కానీ పాకిస్తాన్ ఏంటంటే పక్కలో నాశనం చేస్తాము, పక్కల మీద బాంబులు వేస్తాము, పక్క దేశాన్ని కంట్రోల్ చేస్తాము, ఆ పక్క దేశాన్ని దెబ్బ కొడతాము,
ఈ పనికి మాలిన డిమాండ్తోని పోతుంది. అంటే ఈరోజు అక్కడ మిలిటరీ దళాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు టెర్రరిస్టులా లేకపోతే టెర్రరిస్టులుగా మిలిటరీ దళాలుగా మీరు వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రపంచ దేశానికి ఒక డౌట్. లేదంటారా, మీరు మీ దళాలనే, మీ మిలిటరీ దళాలనే టెర్రరిస్టులుగా తయారు చేసి మా దగ్గరికి పంపిస్తున్నారా? ఏంది అసలు మీరు ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే, టెర్రరిస్టులుగా ముద్రపడి చచ్చిపోయిన వాళ్లకు మీ దళాలు వెళ్ళి సో మీ దేశ జెండాను కప్పేసి వాళ్ళకు పూర్తి లాంఛనాలతోని రాస మర్యాదలతోని వాళ్ళను ఫ్యూనరల్స్ చేయడమే. ఒకవేళ కనుక మీ దేశము టెర్రరిస్ట్ దేశం కాకపోతే టెర్రరిస్టులుగా వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసుకునే వాళ్ళ, మనం డిక్లేర్ చేయలేదు, ఉగ్రవాదులను వాళ్ళే డిక్లేర్ చేసుకున్న వాళ్ళ దగ్గర మీరు ఎట్లా పోయిన్లు? దానికి మరి ఇది ట్రంప్ కనిపించట్లేదా? దీన్ని ఎందుకు అడగడు ట్రంప్? అంటే తనకు కావాల్సింది ఏంటంటే బిజినెస్. నేను ఇంతకుముందు మొదట చెప్పినట్టుగా ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అంటే బిజినెస్ చేయడం కోసం మాత్రమే ప్రయత్నించేసి ఇరు దేశాల మధ్యలో చిచ్చు పెట్టేసి నువ్వు పెద్దన్న పాత్ర పోషిస్తున్నావు. అసలు నీ ఆయుధాలే లేకపోతే నీ డబ్బులే నువ్వు ఇతర దేశాల నుంచి ఎఫ్ఎం నుంచి ఇవ్వకపోతే, ఇతర మీ చేయుతన ఇవ్వకపోతే, చైనా లాంటిది కంట్రీ వాళ్ళకు బాహుబట అండగా లేకపోతే వాళ్ళు వస్తారా? ఆ చిన్న చిన్న కంట్రీస్ ఏదో ఉన్నట్టు ఈవెన్ వాళ్ళకు సంబంధించిన మిత్ర దేశాల దగ్గరకు అప్పు పోయినా వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఇదంతా ట్రంప్ కనిపించటం లేదా? అంటే భారత్ను రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయటంలో ప్రయత్నం లోపల డైరెక్ట్గా మీ పాత్ర లేకున్నా కూడా మీరు చేసే విధానాలు, ట్రంప్ గారు చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మా ప్రజల మనసును బాధిస్తున్నాయి. ఈ మా ప్రజల మనసుల పైన తిరగని ముద్ర వేస్తున్నాయి, గాయపరుస్తున్నాయి. ఈ గాయాలతోనే మేము బతికే కంటే నోరు తెరిచి మేము అడుగుతాం, మా ప్రజలను చంపడానికి నువ్వెవడివిరా, మా ప్రధానిని ఊపిరి ఆపడానికి నువ్వెవరు మేము అడగమా? 140 కోట్ల మంది, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే దీనిపైన ట్రంప్ మాట్లాడకుండా ఏది చేసినా కూడా అది మన ప్రయోజనాలకు కానీ, మన సార్వభౌమత్వానికి కానీ, మనకుండే ఐకమత్యానికి కానీ, మన దేశ భద్రత కానీ ఎలాంటి ఉపయోగం లేదు ట్రంప్ ట్రంప్ వల్ల ఏదైనా ఉపయోగం వస్తుంది అనుకుంటే మాత్రము ఇవి మాట్లాడితేనే వస్తుంది. దయచేసి నేను ట్రావెల్లో ఉన్నాను, నేను నాకు సెలవు ఇప్పిస్తే నేను ఎగ్జిట్ ప్లీజ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జయరామ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సార్ దామోదర్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఏది ఏమైనా అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎప్పుడు ట్రంప్ నోటి వింటూ ఉంటాం. ఆయన బిజినెస్ మాత్రమే చేస్తూ ఉంటాడు, తనకు లాభం లేకుండా ఏది చేయడం అనేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా అలాంటి విషయాల్లో, అంటే ఆయుధాలు అమ్ముకోవాలా లేకపోతే ఇంకోటి చేయాలనే విషయంలోనే ఏదో ఒక లాభం ఖచ్చితంగా అమెరికాకు ఉంటుంది అనేది వాదన. అలాగే ఇప్పుడు కాశ్మీర్ అంశంలో కూడా నేనే దూరతాను, నేనే సాల్వ్ చేస్తానని చెప్పి అంటున్నాడు. మరి ఎలా చూడాలి? గతంలో సిమ్లా ఒప్పందం ఉంది, మూడో దేశం జోక్యాన్ని మేము ఒప్పుకోమంటూ కూడా అటు గతంలో భారత్ చెప్పింది, పాకిస్తాన్ కూడా అంది. కానీ ఇప్పుడు సిమ్లా ఒప్పందం లాస్ట్ టైమే రద్దు చేస్తున్నామని పాకిస్తాన్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ధోరణిని ఎలా చూడాలి? ఇప్పుడు విజయ్ గారు, అసలు వాళ్ళని ఆ ట్రంప్ జోక్యాన్ని అనుమతించింది ఎవరు? ఫస్ట్ నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను. మన ఎంటైర్ డిబేట్లో ఇవాళ అనుకున్న సారాంశం ఏంది? అసలు భారతదేశ సగటు పౌరునికి న్యాయం జరిగిందా లేదా? ఆపరేషన్ సింధూర్ యొక్క విశేషాలు ఏంది, అంశాలు ఏంది, ఎంతవరకు ఎన్ని బేసిన్లు ధ్వంసం చేసిండ్రు, ఎంతవరకు రిజల్ట్ వచ్చింది, మీరు కాల్పుల విరమణ ఎందుకు ఆపినని అన్నాం. అంటే కృష్ణారెడ్డి గారు మీకు జియో పొలిటికల్ మ్యాప్ ఉండాలంటున్నారు. జియో పొలిటికల్ మ్యాప్ తెలిసి ఉండాలా? ఇప్పుడు నాకంటే జియో పొలిటికల్ మ్యాప్ అంటే తెలుసు, 207 దేశాలు నేను తెలుసు, దీనికి ఐక్యరాజ్య సమితి బాస్ ఉంటుందని తెలుసు, దానికి ఐక్యరాజ్య సమితి 1935లో పుట్టిందని తెలుసు. మరి ఆయనకు అన్ని తెలుసో తెలియదో కానీ వచ్చిన అంటే ఆ అవతలున్న ప్యానలిస్ట్ని వెంటనే మీకు జియో పొలిటికల్ మీద అవగాహన లేదు అంటే అసలు ఈయనకి ఏం అవగాహన ఉన్నదని నేను వచ్చిండు. నేను చూడడం కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కృష్ణారెడ్డి గారు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఏదైనా సరే ఒక మనం సబ్జెక్టు మీద మాట్లాడుతున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ని తక్కువ చేసి చూపిద్దామని ఎవడు తక్కువ చేసి చూపించిండు? అంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నా తక్కువ మాట్లాడినరా? ఖర్గే ఏమన్నా తక్కువ మాట్లాడినరా? కాంగ్రెస్ పార్టీకి మేమేమైనా తక్కువ మాట్లాడినా? మీరు ముందు వెళ్తే మేము భుజాలు తట్టి మేము వెనకాల ఉన్నామని చెప్పినాము. విపక్షాలన్నీ ఏకతాటి మీద మేము ముందుకు వచ్చేసి మీరు ఖచ్చితంగా యుద్ధం చేయండి, మన ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పినాము. ఆ తర్వాత మీరు బిజినెస్కి సంబంధించిన ఏమంటే నమస్తే ట్రంప్ ఏదో ఆయనకు సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది కాబట్టి ఆయన ఏది పడితే అది రాస్తాడు. ఆయన ట్రంప్ అండి, ప్రెసిడెంట్,
యుఎస్ ప్రెసిడెంట్, అగ్రరాజ్యానికి అధిపతి, ఆయనను వీళ్ళు ఏదో చిన్నగా ఏదో ఆమిర్ ఖాన్ బచ్చా ఖాన్ లెక్క చూస్తే ఎట్లా? దామోదర్ గారు, ఏం మాట్లాడుతున్నారు? continue చేద్దాం. No, 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 break, no, let me break, break, complete. break ఉంది, No, break no, ఉంది. విజయ్ గారు అట్లా లేదు, లేదు, commercial No, no, break. you're not letting me to లేదు, speak. లేదు, మీరు break, జయరామ్ గారికి, right. జయశంకర్ గారికి Right. టైం ఇస్తలేరు మాకు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. విజయ్ గారు, నేను అంటుంది ఇవాళ డిబేట్లోని సారాంశం, నేను అడగదలుచుకున్నది ఒకటే, సగటు భారతీయ పౌరునిగా నేను అడుగుతున్నది ఒకటి, మీరు ఆపరేషన్ సింధూర్ అంటే మేము జై భారత్ మాతకి జై అని మేము కూడా అన్నాము, మీతో పాటుగానే వచ్చినాము, విపక్షాలన్నీ ఏకదాటి మీద ఉన్నాము, ఏకకట్టు మీద మీకు అందరికీ ఆమోదం తెలిపినాము, మీరు ముందుకు పోమన్నాము, మీరు యుద్ధం చేయమన్నాం. యుద్ధం చేయమన్న తర్వాత 3 రోజులలో మీ యుద్ధం ఎట్లా ముగిసిందని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఎందుకంటే పొమ్మని చెప్పింది మేమే, అంటే భారతదేశ పక్షాన, ప్రజల పక్షాన మేము మాట్లాడాల్సింది కూడా మేమే. కాబట్టి మాకు జరగాల్సిన న్యాయం జరిగిందా, భారతదేశ పౌరునికి జరగాల్సిన న్యాయం జరిగిందా లేదా, ఆత్మగౌరవాన్ని మీరు ఏ విధంగా పరిరక్షించాలో చెప్పమని చెప్పేసి అడిగినాము. మీరు ప్రతిదానికి అదంతా మర్చిపోయి దాన్ని మీకు జియో పొలిటికల్ మ్యాప్ అంటే మీకు తెలియదని చెప్పేసి అనడం అయితే, కృష్ణారెడ్డి గారు మీకు మీ వయసుకి అయితే ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, మీ వర్డ్స్ తర్వాత లింక్ చూసి మాట్లాడుకోండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే నిజంగా మోదీ గారు కనుక ఆ మాత్రం లీనియన్స్ ఇవ్వకుంటే ట్రంప్ గారు అంత డేర్ చేసి ఎట్లా చెప్తారండి? ఒక కంట్రీ మీద అంత ఎట్లా, ఏ రకమైన అవగాహన ఉందని చెప్పేసి ఆయన ముందుకు వస్తారు. అంటే వీళ్ళే లీకులు ఇచ్చిండ్రు, వీళ్ళే అప్రోచ్ అయినరు, అమెరికాకు వీళ్ళు భయపడ్డారు, యాజమాన్యతనానికి ఒప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ట్రంప్కు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి, ట్రంప్ చెప్పిన గంట సేపట్లో యుద్ధం ఎందుకు ఆగిపోయింది? మరి నిజంగానే ట్రంప్కు మేము చెప్పలేదు, ఆయన పెద్ద మనిషి స్థానం చేస్తారు. ఏం మాట్లాడతారండి కృష్ణారెడ్డి గారు? ఇరు దేశాలు ఏదో ఇంట్లో రెండు కుప్పులు కొట్టుకున్నట్టుగా మాట్లాడతాడండి. ఇది అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా మీరు మాట్లాడాల్సింది ఏంది? మాట్లాడాలి, పాకు భారతదేశం కొట్టుకుంటుంది కాబట్టి పక్కోడు చేయలు పెడతాడా? ఏం మాట్లాడతాను కృష్ణారెడ్డి గారు? మీ వయసు ఏంది, మీకున్న అవగాహన ఏంది, మీరు రావడానికి డిబేట్ ఎట్లా మాట్లాడతారు? అట్లా కదండి, అట్లా కదండి. ఆయన ఈ రిప్రజెంటింగ్ భాజపా, మీరు భాజపాని రిప్రజెంట్ చేసినప్పుడు భారతదేశ ప్రజలకు మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రెండు ఇళ్లలో పెట్టుకుంటే పక్కోడు వచ్చి మీరు చెప్పాలంటే, పక్కోడు వచ్చి చెప్పడానికి మీరెందుకండి? దానికి ప్రతిపక్షం ఎందుకు, దానికి పాలకపక్షం ఎందుకు, మిమ్మల్ని మోదీ గారి నాయకత్వం ఎందుకు, 240 సీట్లు ఎందుకు, మీకు ఈ రాజకీయం ఎందుకు, మీరు ఇట్లా చెప్పాల్సింది ఎందుకు? ఏమనంటే ఎంత సింపుల్ చెప్పినారు, వాడు వీడు కొట్టుకున్నాడు కాబట్టి మనం మధ్యలో వచ్చినట్ట. మరి మధ్యలో వస్తే మనం ఏం చేస్తున్నాము? మీరు ఆ దృష్టి మీకు లేదా? మీరు ఆలోచించారా? మీరు ఏదైనా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కానీ, డిబేట్లోకి వచ్చినప్పుడు కానీ మీ యొక్క అధినాయకత్వం మీకు ఏం చెప్పి పంపించింది? మీరు ఎట్లా మాట్లాడమని చెప్పి పంపించింది? రెండు పొరుగిన్లు కొట్టుకున్నట్టు మాట్లాడమని చెప్పి పంపించిందా? కృష్ణారెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు? ఇంకోటి, ఆపరేషన్ సింధూర్ని మేము ఎప్పుడు తక్కువ చెప్పి చూపలేదు. ఈవెన్ బాలాకోట్ దాడిలో కూడా మేము హర్షణీయమన్నాము. కాకపోతే మేము ఏమడిగినాము? మీరు సర్జికల్ స్ట్రైక్ ఇస్తే ఎక్కడ చేసినో మీరు చూపెట్టమని అడిగినాము. ఈ రోజు కూడా మేము అదే అడుగుతున్నాం. మీరు నిజంగా నిక్కచ్చిగా దాడులు చేసింది కరెక్టే అయితే, భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కరెక్టే అయితే, మీరు సింపుల్గా ఒక్కటే చెప్పండి, పార్లమెంటును మేము సమావేశపరచండి, పార్లమెంట్లో మనం మాట్లాడుకుందాం. మీరు ఏం చేసిండ్రు, మేము ఏం చేయమన్నాము, దాని ప్రకారం పోయిందా పోలేదా, మనకు జరగాల్సిన న్యాయం జరిగిందా జరగలేదా, రానున్న పరిణామాలు ఏంది? ఇప్పుడు యుద్ధం మీరు ఆపినరు, మరి అలాంటప్పుడు ఆ కాల్పుల విరమణ అని మీరు ఒక త్రివిధ దళాల నుంచి మీటింగ్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ గంట తర్వాతనే మళ్ళీ ఉల్లంఘన అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. అసలు మీకు క్లారిటీ ఏంటి? అసలు వాస్తవం ఏంటంటే విజయ్ గారు, నిన్నటి నుంచి కాల్పుల విరమణ అని చెప్పినప్పటి నుంచి ఇందిరాగాంధీ గారు సోషల్ మీడియాలో 100% ఫేమ్ అయిపోయారు. ఒకటేసారి 1971 నాడు, ఆనాడు ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్న ఒక స్లోగన్ బయటకు వచ్చేసరికి ఒక్కసారి భాజపా అనేది స్వయంకృతంగా వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఆత్మ పరిశీలనలో పడ్డారు. అరే భాజపాకున్న ఒక్క క్రెడిట్ మొత్తం పోతుంది, మొత్తం ఇందిరాగాంధీ పైకి లేస్తుందని ఇమ్మీడియట్ గా మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు నిన్న మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కింద ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్, ఒక్కడు మాత్రం చెప్తాడు, అందరి 140 కోట్లు వినాలి. అదే మా ఇందిరాగాంధీ గారు 1971 ఆ యుద్ధం గెలిచిన తర్వాత 200 మంది, ఆల్మోస్ట్ 200 పైచీలకు జర్నలిస్టులతో మీటింగ్ పెట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పి ఏ విధంగా అటాక్ జరిగింది, ఏ విధంగా మనం బంగ్లాదేశ్ను బయటికి తీసినాము, ఏ విధంగా ఒక దేశం ఏర్పడైంది, ఇంతగా చెప్పింది. మరి వీళ్ళకి ఆ మాత్రం దమ్ము లేదా? వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు? వీళ్ళు ఏమనంటే ఏదో రెండిండ్ల పంచాయతీ అంటారు. ఏంది రెండిండ్ల పంచాయతీ? కానే కాదు, భారతదేశానికి సంబంధించిన విషయం. మీరెట్లా భారతీయులు, కాంగ్రెస్ పార్టీ అంటే భారతీయులు కాదన్నట్టు, ఆడోడో కూటముడు అంటాడు పావుల కళ్యాణ్, వాడు ఏది కాంగ్రెస్ వాళ్ళందరూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు. మెదడుండి మాట్లాడట్లేదండి వీళ్ళందరూ, ఏదో రాజకీయంగా ఫేమ్ కావాలని మాట్లాడుతుంటారు. మీరు ట్రంప్ మాటల్ని వీళ్ళంటే చిన్నపిల్లల లెక్క చూడాలా, సోషల్ మీడియా లెక్క చూడాలా. ఏం నేర్పుతుంది మీ అధికార ప్రతినిధులకు భాజపా పార్టీ? ఇట్లా చేసి ఇట్లా మాట్లాడమని పంపిస్తుందా? మీకు కనీసం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఏ మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడతారు. దీని మీద ఇప్పుడు మీరు అడగట్లేదు విజయ్ గారు, భారతదేశ ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాలి. మీరు కాల్పుల విరమణ ఎందుకు చెప్పిర్రు, ఎందుకు తీసుకున్నారు, ఏ ప్రయోజనం పెట్టుకొని మీరు కాల్పుల విరమణ అన్నారు? అసలు మీరు యుద్ధం చేసిండ్రు ఒప్పుకుంటున్నాము, మాకు భారతీయునికి జరగాల్సిన న్యాయం జరుగుతుందా జరగట్లేదా, ఏ విధంగా మీరు కాల్పుల విరమణలో మీరు చెప్పుండ్రు అంతే. డిబేట్ అంతా అది పెట్టుకొని మీరు జియోమాటికల్ ఈ ఎన్ని దేశాలని వాళ్ళు ఏం తింటారు వీళ్ళు ఏం తింటారు మాట్లాడింది మీరు అది చెప్పాలి. మీరు కృష్ణారెడ్డి గారు ఈ డిబేట్లో మీరు ఆ అంశాన్ని క్లారిటీ కూలంకుషంగా చర్చించండి, దాని మీద మాట్లాడడానికి మేము ముందున్నాం. రైట్. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల విషయంలో అయితే ముఖ్యంగా
సింధు నది జలాలు మాత్రం ఎట్టి పరిస్థితులను వదలకూడదనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడైతే కాల్పుల విరమణ జరిగింది, కానీ పూర్తి స్థాయి ఉగ్రవాదంపై వాళ్ళ వైఖరింటూ తెలిసే వరకు, అలాగే పిఓకే మీద వాళ్ళ వైఖరింటూ తెలిసే వరకు కూడా సింధు నది జలాలను మాత్రం వదలకూడదనేది ఒక ప్రధానమైన ప్రతిపాదనగా ప్రజల నుంచి వస్తుంది. ఎలా చూడాలి? ఇప్పుడు మేము విజయ్ గారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే పహల్గాం దాడి జరిగిన తర్వాత కొన్ని రకాలైన అంశాల మీద వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు తీసుకున్న ప్రతి డెసిషన్ను ప్రతిపక్షంగా మేము ఒప్పుకున్నాము, మేము ఓకే అన్నాం కూడా. సరే సింధు నది జలాలను ఆపుతారంటే మేము కూడా ఓకే అన్నాము, అన్ని ప్రతిపక్షం కూడా దానికి ఆమోదించిన తర్వాతనే ఇది యాక్టివ్ అయిపోయింది. మేమేమంటున్నంటే మీరు విత్డ్రా చేసుకున్నప్పుడు మీరు చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి, ఏ విధంగా చేసిండ్రు, దాన్ని బట్టి మేము మాట్లాడగలుగుతాం ప్రతిపక్షంగా. అసలు మీరు సింధు జలాలను వదలకూడదా, చినాబ్ జలాలను మీ డ్యామ్ను ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేయరా, మీ ద్వైపాక్షిక సంబంధాలు ఏంది, ఏం మాట్లాడుకున్నారు, అసలు అమెరికా ఎందుకు ఇంటర్వ్యూన్ అయింది, ఎవరు చెప్తే ఇంటర్వ్యూన్ అయింది, ఎన్ని బిలియన్ డాలర్ల ఒప్పందానికి వాణిజ్యానికి ఒప్పుకున్నది, మరి నిజంగానే వాణిజ్యం ముందు మీరు భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినరా, అంటే మీ దౌత్యనీతి ఫెయిల్ అయిందా, అసలు ఏ విధంగా మీరు ఒప్పుకున్నారు అనేది మేము కూలంకుషంగా అడగడానికి కోసమే మేము పార్లమెంట్ సమావేశాలు అన్నాం. ఈవెన్ ఇక్కడున్న సెంట్రల్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి. తెలంగాణ ప్రజలు అడుగుతున్నాం మేము ఇక్కడ భాజపా, మీరు ఇక్కడ రోజు వచ్చేసి మీరు ఛాతి గుద్దుకొని ఇక్కడ రోజు ఒకరు ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీ యొక్క అధినాయకత్వం కోసం, ఆధిపత్యం కోసం, మీ అధ్యక్ష పదవుల కోసం రోజు ఇక్కడ వచ్చి రెచ్చగొడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రశాంతంగా పరిపాలన చేస్తూ ఉంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని. ఇప్పుడు భారతదేశంగా ప్రజనిగా, పౌరునిగా, తెలంగాణ సగటు మనిషిగా నేను ఒకటే అడుగుతున్నాను, మీరున్న ఇక్కడున్న కేంద్ర మంత్రులు ఎవరైతున్నారో, ఇక్కడున్న ఎంపీలు ఎవరైతున్నారో, మీరు తెలంగాణ ప్రజలకి మీకు సమాధానంగా నిక్కచ్చిగా ఒక సమాధానం చెప్పండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ఇందుకు కాల్పుల విరమణ చేసినామని చెప్పండి. అసలు కింద పడ్డా మీరే పైన అన్నట్టు ఆడ 3 రోజుల ఆపరేషన్ సింధూర్ అయిపోయిందట, రేపటి నుంచి వీళ్ళు తిరంగ యాత్ర అన్నట. అసలు సక్సెస్ ఈ తిరంగ యాత్ర అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ఒకవేళ నిజంగానే అది భారతదేశానికి న్యాయం జరిగిందంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఎందుకు భాజపా పార్టీ మాత్రమే తిరంగ యాత్ర చేయాలి, ఎందుకు మీరు అధికారికంగా ప్రతి స్టేట్ని తిరంగ యాత్ర చేయమంటలేరు? అంటే మీ పార్టీకి మాత్రమే ఆపాదించుకోవడానికి ఉన్న వెనకాలన్న సీక్రెట్లు ఏంటి, రహస్యాలు ఏంటి, ఇవన్నీ ఆన్సర్ చేయరా? ఇవన్నీ ఆన్సర్ చేయకుండా ఎంతసేపు మీరు అయిపోయింది మేము ఇవాళ మోడీ గారు అక్కడికి వెళ్ళినారు అంటే జస్ట్ ఒక్క ఇందిరాగాంధీ ఫేమ్ను సోషల్ మీడియాలో ఆపడం కోసం మీరు చేస్తున్న కుయుక్తి తప్ప మీరు యాక్చువల్లీ కాల్పుల విరమణ మీరు రహస్యంగా చేసుకున్నదన్నమాట మాకు ఇక్కడైతే ప్రస్ఫుటంగానే తెలుస్తుంది. అటు ట్రంప్ గారి జోక్యం ఉన్నదని చెప్పేసి అట్లా కూడా తెలుస్తుంది. అటు పాక్ ప్రధాని ఏమో విజయాత్ర చేసుకుంటున్నాడు. నిన్న షాహిద్ అఫ్రీద్ కూడా అక్కడ పాక్ రావల్పిండి ఆ రూట్లలో కూడా ఆయన విజయయాత్ర చేసిండ్రు. అసలు భారతదేశ ప్రజలుగా మాకు ఆ అధికారం లేదా? మేము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం. యుద్ధంలో మేము ఏం గెలిచినాం, ఎంత గెలిచినాం అన్నది మాకు కావాలి, మీరు చెప్పాలి, భాజపా నాయకులు ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్, ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఏదేమైనా భారత్ గాయపడింది, కానీ దానికి సరైన మందు అయితే పడలేదు. అసలు అమెరికాకు మనం ఎందుకు లొంగాల్సి వచ్చింది, ఎందుకు తలగ్గాలి అనేది ఒకటైతే, మన దేశ సార్వభౌమాధికారం మీద దెబ్బ కొట్టింది పాకిస్తాన్, మరి మన పౌరుల మీద దాడి చేసింది, ఎందుకు కాల్పుల విరమణ చేయాల్సి వచ్చింది అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. గెలవాల్సిన యుద్ధాన్ని ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? సార్, ఇక్కడ ఇందాక మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న విధానం ఏంటంటే, నేను అడిగింది జియో పాలిటిక్స్ అన్న, జియో మ్యాప్ కాదు. జియో పాలిటిక్స్లో చైనా కానీ అమెరికా కానీ ఈ మధ్య ఇప్పుడు మన ఈ వార్ జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనం కొద్దిగా ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ ఏం జరిగింది, వెంటనే 345 రూపాయల టారిఫ్ నుంచి ఇమ్మీడియట్లీ ట్రంప్ గారు చర్చలు చేసుకుందాము చైనా తోటి అని చెప్పేసి కూర్చొని దాని మీద ఒక అవగాహన వచ్చిందని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే భారత్ ఎదుగుతున్న దేశాన్ని ఎలా దెబ్బకొట్టాలా అనే దాని మీద చైనా అమెరికా ఒకటైన ఇక్కడున్న ఈ జియో పాలిటిక్స్ను మోడీ గారు కానీ మన విదేశాంగ విధానం కానీ ఒకటి అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దాని గురించి వీళ్ళు ఎందుకు గొంతు చించుకుంటున్నారో మరి. ఇప్పుడు మనం స్ట్రైక్ చేశాము, గతంలో జరిగిన దాని మీద కూడా మనము సర్జికల్ స్ట్రైక్ చేశాము. గత 30 ఏండ్ల నుంచి భారతదేశము ఉగ్రవాదుల బాధిత దేశంగా ఉన్ననాడు, ఉగ్రవాద దాడి జరిగిన నాడు కాంగ్రెస్ పార్టీ గత 30 ఏండ్లల్లో ఏ రోజైనా పాకిస్తాన్ మీద ఇలాగా రివెంజ్ తీసుకుందా? అలాగే ఉగ్రవాద శిబిరాల మీద విజయ్ గారు మళ్ళీ అదే మాట 1971లో ఒక్కసారి పాకిస్తాన్ యుద్ధానికి వచ్చింది, 2 ముక్కలు చేసినాం, ఒకటి బంగ్లాదేశ్ అయింది, ఒకటి పాకిస్తాన్ అయింది. ఇప్పుడు ఈవెన్ ఇప్పటి కూడా మేము ఉండేది ఉంటే ఇప్పుడు కూడా 2 ముక్కలు అవుతుంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ అవుతుండే. ఏం మాట్లాడుతుంటారు కాంగ్రెస్ నాయకత్వం గురించి? రైట్, కృష్ణారెడ్డి గారు కంటిన్యూ చేయండి.
మీ కాంగ్రెస్ నాయకత్వం ఏందనేది భారతదేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి అంశాలు మాట్లాడుతున్నారు, ఎంత అగ్రెసివ్గా ఎటు తిప్పి మాట్లాడుతున్నారు అనేది కూడా దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం ఎట్లా ఉందనేది కూడా తెలుసు. మొన్న మీరు మీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎలాగ ఇచ్చారనేది కూడా చూశారు. అదంతా కూడా మీరు చూశారు, నేను చూశాను. మీరు ఎంతసేపు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నేను మాట్లాడిన అంశంలో ఏదన్నా తప్పుంటే ఆ అంశాన్ని మాట్లాడండి. కానీ అంతేగాని మీరు ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి, కృష్ణారెడ్డి గారు మీరు ఎన్ని రోజుల నుంచి డిబేట్ లో ఉన్నారు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మిమ్మల్ని కూడా నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. నేను గత 1.5-2 years నుంచి స్వతంత్ర టీవీలో కానీ చాలా ఛానల్లో నేను కూడా వస్తున్నాను. డిబేట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏ కృష్ణారెడ్డి గారు వద్దులే, పర్సనల్ గా ఏం వద్దులే. ఓకే ఓకే, నాకు కంటెంట్ ఉంది. విజయ్ గారు, నేను మాట్లాడుతుంది కూడా కంటెంట్ బేస్. నేను ఒకటే అంటున్నాను, దామోదర్ గారు, భారతదేశం సమాధానం కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు నేను కృష్ణారెడ్డి గారికి నాకేం పర్సనల్ గా వాళ్ళకి నాకేం గట్టు పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ అంతకంటే లేదు. కృష్ణారెడ్డి గారు ఒక్కటే విషయం, మీరు భారతదేశ ప్రజల తరఫున మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగుతున్న సవాళ్ళు ఒక్కటే, మీరు కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పంద పత్రాలను మీరు బయట పెట్టండి. ట్రంప్ గారు జోక్యం ఎందుకు చేసుకున్నారో మీరు బయట పెట్టండి. ట్రంప్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయినారు, మీరు ఎట్లా రాణించిండ్రు అనేది బయట పెట్టండి. భారతదేశ సార్వభౌమాధికారాన్ని మీరు ఎట్లా వాళ్ళ అమెరికా ముందు తాకట్టు పెట్టినరో దాని విషయంలో మాట్లాడండి అడుగుతున్నాను తప్ప, మీకు మీ భాజపా ప్రభుత్వానికి కానీ మీకు భారతదేశానికి అగెనిస్ట్ గా ఎవరు మాట్లాడతలేరు. మీ లెక్క కూటమి నాయకుల లెక్క పిచ్చి పిచ్చిగా అంతకంటే మాట్లాడతలేము. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతున్నది మీరు క్లారిటీ చేయాల్సింది. దేశ ప్రజలు ఈ రోజు కన్ఫ్యూషన్ లో ఉన్నారు. నిజంగా యుద్ధం గెలిచినామా ఓడినామా, అక్కడ పాక్ ఏమో అటు సంబరాలు చేసుకుంటుంది, ట్రంప్ ఏమో అట్లా మాట్లాడుతున్నాడు, భారతదేశంలో మీరు తిరంగ యాత్ర అంటున్నారు. మనం అందరం కలిసి చేసుకుందాం తిరంగ యాత్ర. మీరు ఓడినామా గెలిచినామా మీరు పార్లమెంట్ సమావేశాలు పెట్టి మీరు డిక్లేర్ చేయండి. ఇది ఒక్కటే మేము భాజపా ప్రభుత్వాన్ని కానీ భాజపా నాయకులకు కానీ మేము ఇదొక్కటే డిమాండ్ చేస్తున్నాం. కృష్ణారెడ్డి గారు, మరి పార్లమెంట్ సమావేశాలు మీరు నిర్వహిస్తుందా సార్? నాకు ఒక్క నిమిషం సార్. భరత్ గారు డిబేట్ లో ఒకరు మీరు ఎంత విమర్శలు చేసినా నేను సావధానంగా విన్నా. నేను మీ గురించి మాట్లాడినప్పుడు మీరు నోట్ చేసుకోండి. మీ పార్టీ గురించి కానీ నేను ఏదైనా చెప్పిన దాంట్లో నాకు మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేయండి. మీరు 5-10 నిమిషాలు 10 క్వశ్చన్స్ ఒక విధానంలో అడిగారు, నా గురించి అడిగారు, అలాగే నేను మాట్లాడిన కంటెంట్ గురించి అడిగారు, అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి అడిగారు. ఒక్కొక్క దాని గురించి చెప్పాలి. మీరు ఇవన్నీ మీరు 10 క్వశ్చన్స్ అడిగారు, అవి పక్కకు పెట్టేసి ఒకటే అంశం గురించి నాకు చెప్పండి అనే విధంగా మాట్లాడుతున్నాను. నేను ఒక్కొక్క దాని గురించి మీరు అడిగిన ప్రతి అంశానికి నా దగ్గర సమాధానం ఉంది. నేను సావధానంగా చెప్తున్నాను. మీకు వినే ఓపిక ఉండాలి. క్వశ్చన్ అడిగిన వాళ్ళు సమాధానం వినే ఓపిక లేకుంటే ఎట్లా అండి మీరు డిబేట్ లో కూర్చొని? కృష్ణారెడ్డి గారు టైం తక్కువ ఉంది సార్, టైం తక్కువ ఉంది, ప్లీజ్ సబ్జెక్ట్లోకి వచ్చేయండి సార్ ప్లీజ్. సింగిల్ పాయింట్ కూడా రేజ్ చేయలేను. ఎందుకు అంటే మీరు అడిగే ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి. ఓకే కృష్ణారెడ్డి గారు, 15 నిమిషాల నుంచి అదే అంటున్నారు. టైం అయిపోయిందండి మనకి, మధ్యలో జూమ్ నుంచి వెళ్ళిపోయారు, దానివల్ల కొంచెం మిమ్మల్ని అడగలేకపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు, అలాగే దామోదర్ గారు, అలాగే డిబేట్లో పాల్గొన్న జయరామ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.